మరి 14 వచ్చిన యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. పడిపోయిన స్థితి ఆత్మికంగా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ ఎందులోనూ పడిపోయావు లేవనెత్తుతాడట కదండి. పడ్డ చోట వదిలిపెట్టాడు ఆయన కదండి, లేపే దేవుడు ఆయన. కృంగిన వారిని, పడిన నిన్ను, కృంగిన నిన్ను లేవనెత్తదండి ఈరోజు వారిని. కృంగిపోయిన వారిని ఆయన కృంగిపోయారు. ఈరోజు ఏదో విషయంలో కృంగిపోయి ఉన్నావు, పడిపోయి ఉన్నావు, దీనస్థితిలో ఉన్నావు, నిరుత్సాహంలో ఉన్నావు, కృంగుదలుతున్నావు. అలా వదిలిపెట్టాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. పడిపోయిన నిన్ను, కృంగిన నిన్ను నేను లేవనెత్తే దేవుడిని. ఎంత మంచి మాట అండి. ఈరోజు ఆ మాట నీకు చాలదా? నీ హృదయానికి ఎవ్వరు నిన్ను లేవకపోయినా, ఎవ్వరు నీకు మార్గం తెరవకపోయినా, ఎవ్వరు నీకు డోర్ ఓపెన్ చేయకపోయినా, ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను ప్రేమించే దేవుడు, లేవనెత్తే దేవుడు, నీ పక్షమై ఉన్న దేవుడు, నీకు స్థితిగతులను మార్చే దేవుడు, అద్భుతమైన దేవునికి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబంలో సమర్పణ చేసుకో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి పడిపోయిన నిన్ను, కృంగిన నిన్ను లేవనెత్తేదను. అక్కడ ధైర్యంగా ఉండండి. మాటలో దేవుని మాటను అంగీకరించి ప్రార్థనలు ఏకీభవించండి. ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ప్రతి స్థితి నుంచి